బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేనాని ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు భారీ ర్యాలీలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. నామినేషన్ దాఖలు అనంతరం ఉప్పాడ ప్రధాన కూడలిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. పై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని చెప్పండి, ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించనున్నారు? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్ అయినున్నారు. 10 గంటల వాస్తవంగా అయితే 11 తర్వాతే నామినేషన్ స్వీకరిస్తారు, 11 నుంచి 3 వరకు. అయితే ఉదయం 9 గంటల నుంచి భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఎంఆర్ఓ కార్యాలయానికి నామినేషన్ వేయాలని జనసేన కార్యవర్గాలు తలపోశాయి. అయితే నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ 2 సభల్లో పాల్గొనాల్సి ఉంది, తాడేపల్లిగూడెం అలాగే ఇంకో చోట. ఆయన ఆరోగ్యం బాగాలేక అంటే హెలికాప్టర్ టేకాఫ్ సరిగా లేదంటున్నారు, కానీ వాస్తవానికి అయితే ఆయన ఆరోగ్యం సహకరించలేదని మాత్రం తెలుస్తుంది. హెలికాప్టర్ లో కూర్చున్న తర్వాత టేకాఫ్ కి ఈ సమస్య తలెత్తడంతో ఆయన 2 సభలు రద్దు చేసుకున్నారని జనసేన చెప్తున్నారు. వాస్తవానికి అయితే ఆయన ఉండే చేబ్రోలు అంటే హైవే మీదే ఉంటుంది, కత్తిపూడికి 1 కిలోమీటర్ దూరంలో. అక్కడి నుంచి తాడేపల్లి కూడా వెళ్ళాలన్నా కనీసం 2 గంటల్లో సరిపోయేది. అటువంటిది ఏకంగా 2 సభలు రద్దు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది నిన్న. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ రాత్రి చేబ్రోల్నే బస్ చేశారు. ఈ రోజు ఉదయం తయారుగానే ఉన్నట్టు నామినేషన్ కోసం అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం ఇక్కడ చేస్తారా కనీసం, లేదా ఏ వర్గాల మీద ఆధారపడతారన్న చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ వెంట మాత్రం ఈ యువత ఎక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే మాత్రం జన సమీకరణ చెయ్యాలా, స్వచ్ఛందంగా వస్తారా అన్న ప్రశ్న మాత్రం ఉదయిస్తుంది ఇక్కడ. అయితే ఈ జనసేన మాత్రం విపరీతంగానే తాము జనాలు వారంతర వారే వస్తున్నారని, వారిని నచ్చ చెప్తున్నామని, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువగా రమ్మని చెప్తున్నామని జనసేన చాలా గొప్పగా చెప్తున్నా, వాస్తవానికి ఈ రోజు బల సమీకరణ చేయాల్సిందేనని, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్కి అంత అనుకూలంగా లేదని, పైకి మాత్రం ప్రతి ఒక్కరు కూడా జనసేనకు అనుకూలంగా మాట్లాడుతున్న వర్గాలు మాత్రం విడిపోయి ఎవరికి వాళ్ళు కేవలం తంగెల్ అంటే ఎంపీగా పోటీ చేస్తున్న తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ తన అహంకారం ప్రదర్శిస్తున్నారని, దానివల్ల అన్ని వర్గాలు దూరంగా ఉన్నాయని నాగబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్న పిఠాపురంలో తెలుగుదేశం నాయకులు వర్మ కూడా దూరంగానే పాటిస్తున్నారని, ఈ బౌన్సర్ల ప్రక్రియతోనే చాలా చిక్కు వస్తుందని, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ బౌన్సర్లు తొక్కిపారేస్తున్నారని, దూరంగా నెట్టేస్తున్నారని ఈ అవమానంగా భావిస్తున్నారు పిఠాపురం ప్రజలు, యువత కూడాను. అయినప్పటికీ చాలా మంది అయితే కనుక పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎగబడడంతో నామినేషన్ ప్రక్రియ మాత్రం భారీగానే కొనసాగే అవకాశం ఉంది. శాలిని. థ్యాంక్ యూ దురాని.